హాయ్ ఫ్రెండ్స్, వంకాయ కాల్చి కొత్తిమీర వేసి పచ్చడి అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయ అండి, ఈ సైజు వంకాయ తీసుకోవాలి. 2 మిరపకాయలు, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కావాల్సినంత ఉప్పు. మిరపకాయలు తుంచినవి, పచ్చిమిర్చి ఒకటి తుంచింది, కొంచెంగా చింతపండు, కొత్తిమీర, కరివేపాకు. పోపు కావాల్సిన సామాను: మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు. ముందుగా నూనె రాసేసండి. ఈ వంకాయకి ఇలా కాల్చుకోవాలి. ఈ గ్రిల్ పెట్టుకొని, ఇలాంటిది లేకపోతే పుల్కాలు కాల్చుకునే గ్రిల్ ఉంటుంది కదా, అదైనా పెట్టుకోవాలి. డైరెక్ట్ పెడితే దానికి కాలినప్పుడు రసం కారుతుంది. అందుకని ఇలా పెట్టుకుని కాల్చుకుంటే, సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఇది రెడీగా కాల్చుకున్నాను, తీసేసేయాలి. ఇవి స్టవ్ వెలిగిద్దాం. ఒక 5 స్పూన్లు నూనె వేద్దామండి. పసుపు, మినప్పప్పు అండి 2 చెంచాలు, ఆవాలు, మినపప్పు వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయాలండి. ఒకే వంకాయ కాబట్టి కొంచెమే, ఎక్కువ వేసుకుంటే కారంగా ఉంటుంది. చూసుకుని వేసుకోండి, తినేదాన్ని బట్టి, కారం తినేదాన్ని బట్టి. ఇది 2 పూటలకి చేసుకోవచ్చండి, ఎక్కువ నిల్వ ఉండదు. అంటే కాల్చి కదా, కొత్తిమీర అది వేస్తాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వంకాయ కాల్చి పచ్చడి చేసుకుంటే చాలు. కరివేపాకు, ఇంకొక దీంట్లో తీసేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఆవాలు, మళ్ళీ 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, స్టవ్ ఆపేద్దామండి. ఇప్పుడు ఈ పోపు చల్లారాక మిక్సీకి చేయాలి ఏదైనా కానీ, ఎప్పుడైనా. ఇప్పుడు ఈ వంకాయ వేసుకున్నాం. దీని మీద ఉన్న నల్లటి లేయర్ తీసేయాలి. నెమ్మదిగా తీసుకోవాలండి, చల్లారాక తీసుకోవాలి. వేడి మీద తీసుకుంటే కాలుతుంది. లేయర్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర వేయాలండి, చాలా బాగుంటుంది. కొంతమంది టమాటాలు వేసి చేస్తారు, వంకాయ టమాటా కూడా కాల్చి. ఇది ఉత్తి వంకాయ, కొత్తిమీర, టమాటా వేస్తే బాగుంటుంది. వేరేగా చేసుకోవచ్చు. ఇది ఆంధ్ర స్పెషల్ అండి, వంకాయ కాల్చి కొత్తిమీర వేసి పచ్చడి. ఈ నల్ల లేయర్ అంతా తీసేసుకోవాలి. ఇది మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నల్లది ఏమన్నా లేయర్ ఉంటే తీసేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోతుంది. సిమ్లో పెట్టి కాలుస్తాం కాబట్టి ఇట్నే చేతితోటే స్మాష్ అయిపోతుంది. మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోతుంది, బాగుండదు. ఇలా ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నా అండి, తగినంత సాల్ట్ వేసుకొని
వంకాయ గుజ్జుకు సరిపడే సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక అర స్పూన్ వేసాను. మిక్సీ చేసేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోవాలి. నలిగిందో లేదో చూసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఎక్కువ లేదు కాబట్టి త్వరగానే నలిగిపోతుంది. ఈ కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకోవాలి. చింతపండు కొంచెం చెప్పాను కదా, ఈ చింతపండు చేయి జారింది, జాగ్రత్తగా చేసుకో. కారం అంటడానికి కోసమని ఒకటే అంతే అండి. ఇలా అని తీసేయటం. స్టవ్ ఆపేసారు కదా, పోపు పెట్టుకుని ఇప్పుడు ఈ పోపు దీంట్లో కలిపేయాలండి. అంతే అండి, వంకాయ కొత్తిమీర కాల్చి పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే. ఇదండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.